దీన్ని ఎందుకంటే అక్క చేస్తున్న సభను ప్రతిపక్షాలే కాదు అందరూ ఎంత క్యూరియాసిటీతో చూస్తున్నారంటే ఈ పాంచజన్యం ఎందుకు తీసుకున్నది, ఈ సంకల్పదం మీరు చేయగలుగుతా లేదా ఒక్కతే కొట్లాడుతుందంటే కుటుంబం నుంచి బయటకు వచ్చినాక ఒక ఆడపిల్లని బయటకు పెట్టేసినాక బయటకు వచ్చి ఇంత పెద్ద ఉద్యమంలా తీసుకోవాలంటే ఒక పార్టీ స్థాపించి నడిపేయాలంటే ఇంతమంది పెద్ద పెద్ద రాజకీయవేత్తలు ఉన్నా కానీ రాజకీయ నాయకులు ఉన్నా కానీ ఎవరితో కావడం లేదు. ఒక పార్టీ పెట్టడము నడపడం అనేది అంత ఈజీ కాదు. అటువంటిది మన ఆడబిడ్డ కవితక్క ఈరోజు పార్టీ స్థాపించి తెలంగాణ వ్యాప్తంగా పాంచజన్య సంకల్పం ఖచ్చితంగా నేను సక్సెస్ చేయగలుగుతాం, ప్రతిపక్షంలో ఉండేనా మనం సాధిద్దాం అనే సంకల్పం తీసుకున్నది. కాబట్టి ఈ సభను మీ అందరి సమక్షంలో మనం ఒక ఎలా దీన్ని ముందు తీసుకెళ్దాం, ఎలా సక్సెస్ చేద్దాం, మీ అందరి ఒపీనియన్స్ మనందరి హార్డ్ వర్క్ ఎవరు ఇన్ఛార్జ్ కాదు. నేను ఖచ్చితంగా మీ అందరితో కలిసి పనిచేయాలని కలిసాను. కాకపోతే అక్కేమన్నానంటే కోఆర్డినేట్ చేద్దాం. వీళ్ళందరూ పెద్దలు, యాక్చువల్ వీళ్ళందరూ నాకన్నా సీనియర్స్ రాజకీయంలో, అందరం కలిసి సభని సక్సెస్ చేద్దాం. కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎవరైనా ఇన్ఛార్జ్ తీసుకుందాం, ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఈ సభ మాత్రం మనం తెలంగాణలో గొప్ప సభ కావాలి. వీళ్ళందరూ చాలా సీనియర్ నాయకులు, వాస్తవంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ సీనియర్ నాయకులు. మేడం ఉన్నది అని సక్సెస్ కావాలి. మీరంతా ఆలోచించి అందరం కలిసికట్టుగా సభను సక్సెస్ చేద్దాం. దాని కొరకు ఒక్కొక్క ఒపీనియన్ మీరు ఎట్లా చేస్తే ఏది బాగుంటుంది అందరం కలిసి నిర్ణయం తీసుకోండి. ఒక ఒపీనియన్ ఉంటుంది. మీరు అన్నట్టు 31st అన్నారు, పక్క 30th అన్నారు, నేను 26th అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన 30th మీరు అన్నట్టు. ఎందుకంటే ఇది మీ అభిప్రాయం. ఇప్పుడు 31 ఇప్పటికి మనం గ్రౌండ్లో తెలుసుకున్నాం, మనకు ఫ్రీ ఉందా గ్రౌండ్ ఉంది అంటే ఇప్పటికీ అప్డేట్ రెడీ చేస్తున్నాం. అంటే మీ ఆలోచన పరంగా నిజామాబాద్ ఆలోచన పరంగానే ఈ మీటింగ్ జరుగుతుంది తప్ప ఎవరో బయట వాళ్ళు చేసే మీటింగ్ ఏం కాదు. ఇది మీ ఆలోచన. ఖచ్చితంగా ఇప్పుడు వరన్నారు బోధన మాకు మార్కెట్ యార్డ్ ఉంటుంది, ఆ రోజు బోనాలు 30th అమ్మన్నారు. ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తూ సభ సక్సెస్ కావడం ఇంపార్టెంట్. కాబట్టి మీ ఆలోచన అనేది తీసుకొని అందరం ముందుకెళ్దాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అన్నట్టు మనం ఏ విభాగం నుంచి हरीन भाई पार्लियामेंट के इंचार्ज बन गए, आपका सीनियर लीडर है और जो तजुर्बा उनको जो है वो बहुत आपको काम आता है. और अब तक जो बोलना है वो तो कोई भी गवर्नमेंट मुसलमान को कोई कुछ नहीं करता, KCRG भी कुछ भी नहीं करता. नाम के वास्ते उनको होम मिनिस्टर बनाए, सिर्फ उन्होंने धागा बांधने के लिए काम आया, ना कांशे को ट्रांसफर करने नहीं दिए. उनको कुछ भी काम नहीं है. जब रेवंत रेड्डी साहब भी यहाँ पे अपना अजहरुद्दीन को दिए, अजहरुद्दीन को बैठ दिए, बात नहीं दी, बैटिंग नहीं कर सकते. तो माइनॉरिटी को आज तक कोई भी कुछ भी नहीं करे. सिर्फ आपका से ही होता माइनॉरिटी कुछ भी. आगे अलग काम करेंगे सर, आपका तजुर्बा का नीचे में काम करेंगे, जो भी है साथ में काम करेंगे. और 26 ये अपना ईद है बोल के अपन पोस्टपोन करें. अक्का भी उसको इवेंट कंसिडर करेंगे. नहीं मालूम था जो गूगल में 24 बोल के दिया था उसमें, तो 26 को प्रोग्राम नहीं दो सोचे. बाद में मालूम होने पर अक्का इवेंट 26 को अपन पोस्टपोन करेंगे. अपनी ज़रूरी है, ईद ज़रूरी है बोल के फिर अपन डेट पोस्टपोन करें. ये थोड़ा गुजारिश है आप सबसे. ये सभा को आप कैसे भी सक्सेस करें. शुक्रिया.